అందరికీ నమస్కారం. ఈరోజు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2లో తెలుగు విషయానికి సంబంధించి భాషా భాగాలు రెండవ భాగాన్ని అందులో రెండవ భాగంలో కొన్ని అంశాలను చర్చిద్దాం. గత క్లాస్లో మనము భాషా భాగాలు 1 అనేటువంటి క్లాస్లో క్రియలు కాకుండా అంటే అవ్యయాల వరకు చెప్పుకున్నాం. నామవాచకాలు, సర్వనామాలు, విశేషణములు, అవ్యయాల వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు క్రియల దగ్గర నుంచి చూద్దాం. ఇక క్రియ ఏంటి? క్రియ అంటే పని. క్రియ అంటే పనిని తెలిపేది, స్థితిని తెలిపేది అని కూడా అంటాం. ఇక్కడ ఎవరి పని చెప్తుంది మరి క్రియ అనేది? అంటే కర్త చేసేటువంటి పనిని తెలుపుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక వాక్యాన్ని తీసుకుంటే నేను చదువుతున్నాను, నేను చదువుతున్నాను అనే వాక్యంలో ఇక్కడ క్రియ ఏంటి? చదువుతున్నాను అనేది క్రియ. అది మనకు తెలుస్తుంది, గుర్తుపట్టగలం మనం. పనిని తెలుపుతుంది. మరి ఎవరు చేసే పనిని తెలుపుతుంది? కర్త చేసేటువంటి పనిని తెలుపుతుంది. నేను చదువుతున్నాను అంటే ఇక్కడ కర్త ఏం చేస్తుండు? చదువుతుండు. అంటే ఇక్కడ చదువు అనేది ఒక క్రియాపదం అని గుర్తుపట్టాలి. క్రియలకి మూల రూపాలని ధాతువులు అంటాం. మనకి మెథడాలజీ చెప్పుకునేటప్పుడు కూడా వస్తుంది. అసలు ఎట్లా వచ్చినాయి ఈ క్రియాపదాలు అంటే ధాతువులు మూలము అని అక్కడ ఒక వాదాలు కూడా ఉన్నాయి, వస్తుంది అక్కడ. సరే, మొత్తానికి క్రియాపదం యొక్క మూల రూపాన్ని మనం ఏమంటాం? ధాతువు అంటాం. క్రియాపదం యొక్క మూల రూపాన్ని ధాతువు అంటాం. సరే, ఇక్కడ రకాలు ఉంటాయి క్రియల్లో. ప్రధానంగా మనకి సిలబస్లో కూడా క్రియలు అని ఇచ్చిరు, భాషా భాగాలు ఇచ్చిరు, మళ్ళీ క్రియలు అని కూడా ఇచ్చిరు సపరేట్గా. అంటే భాషా భాగాల్లో క్రియ వస్తుంది కాబట్టి ఇక్కడే చెప్పుకుందాం క్రియలు అని కూడా నేను ఇక్కడే చెప్తున్నాను అనమాట. అసలు ఏంటి క్రియలు, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. క్రియ అంటే ఇక్కడ మనకు ప్రధానంగా క్రియల్లో రకాలను చూస్తే కర్మను కోరే విధానాన్ని బట్టి, కర్మను కోరే విధానాన్ని బట్టి క్రియలు 2 రకాలుగా కనిపిస్తాయి. కర్మను కోరే విధానాన్ని బట్టి క్రియలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి సకర్మక, రెండోది అకర్మక. సకర్మక క్రియలు, అకర్మక క్రియలు. సకర్మక క్రియ కర్మను కలిగి ఉన్నటువంటి క్రియ సకర్మక క్రియ. కర్మను కలిగి ఉన్న క్రియ ఏంటిది? సకర్మక క్రియ. మరి కర్మను కలిగి ఉండడం ఎట్లా గుర్తుపట్టాలి కర్మని అని ఒక సందేహం వస్తుంది. అప్పుడు క్రియను దేనిని, వేనిని, ఎవరిని అని ప్రశ్నించాలి. ప్రశ్నించడమే కాదు, అట్లా ప్రశ్నించినప్పుడు మనకి సమాధానం రావాలి. అంటే క్రియని పట్టుకొని దేనిని, వేనిని, ఎవరిని అని ప్రశ్నించినప్పుడు మనకు సమాధానం కనుక వస్తే అటువంటి క్రియలను ఏమనాలి? సకర్మక క్రియలు అనాలి. ఉదాహరణకి కల్పన అన్నం వండింది. కల్పన ఏం చేసింది? అన్నం వండింది. కల్పన అన్నం వండింది అన్నప్పుడు ప్రశ్నించండి. కల్పన అన్నం వండింది కదా, ఇక్కడ క్రియను పట్టుకొని ప్రశ్నించాలి. వండింది, దేనిని వండింది? అన్నాన్ని వండింది. వచ్చింది కదా ఆన్సరు. అంటే సమాధానం వచ్చింది కాబట్టి ఇది సకర్మక క్రియ. అట్లనే చూడండి, సునీత పాడింది. దేనిని పాడింది? పాటను పాడింది అని వస్తుంది సమాధానం. అంటే సమాధానం వస్తే సకర్మక క్రియ. అట్లనే అకర్మక క్రియలు ఉంటాయి. కర్మ లేని క్రియలను అకర్మక క్రియలు అంటాం. అంటే ఇక్కడ క్రియను దేనిని, వేనిని, ఎవరిని అని ప్రశ్నించినప్పుడు సమాధానం రాదు. అట్లా రాకపోతే దాన్ని అకర్మక క్రియ అనాలి. ఇప్పుడు కార్తీక్ వెళ్ళాడు అనుకోండి. కార్తీక్ వెళ్ళాడు, క్రియను పట్టుకొని అడుగుదాం ప్రశ్న. వెళ్ళాడు, దేనిని వెళ్ళాడు, వేనిని వెళ్ళాడు, ఎవరిని వెళ్ళాడు? అసలు ఆన్సర్ వస్తుందా అట్లా అడిగినప్పుడు? రాదు. అట్లా అంటే క్రియలని అకర్మక క్రియలు అంటాం. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి 6వ తరగతి నుంచే మొదలైనవి. ఖచ్చితంగా 6వ తరగతి పాఠ్యపుస్తకాల్లో మీకు కనిపిస్తాయి పాఠాల్లో. ఇక్కడ సరే, వెళ్ళు అనేది అకర్మక క్రియ. కర్మకాంక్షను కలిగించినటువంటి క్రియలు అకర్మక క్రియలు. నడుచు, పరిగెత్తు, వంగు, నిద్రించు, ఇట్లాంటి కొన్ని ఉదాహరణలు అంతే. ఇక వాక్యం. వాక్యము పూర్తి అగుట, పూర్తి కాకపోవుట అనే వాటిని దృష్టిలో ఉంచుకొని క్రియలను 2 విధాలుగా విభజించడం జరిగింది. వాక్యం పూర్తి, ఇందాక క్రియను పట్టుకొని అడిగితే సమాధానం వచ్చేదాన్ని బట్టి మనం డిసైడ్ చేసినాం ఏది సకర్మక అకర్మక క్రియల్ని. అట్లనే ఇక్కడ వాక్యం పూర్తి అయిందా లేదా అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని క్రియను మళ్ళీ 2 రకాలుగా చేయడం జరిగింది. సమాపక క్రియలు, అసమాపక క్రియలు. వీటికి సంబంధించి మనకి దాదాపు 6-7 తరగతుల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
రకరకాల అభ్యాసాల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. సమాపక క్రియ, అసమాపక క్రియ. అయితే వీటిల్లో మళ్ళీ రకాలు కూడా ఉంటాయి. మనం కొంచెం స్థాయిని పెంచుకొని చదవాలి కాబట్టి సమాపక క్రియల రకాలు, అసమాపక క్రియల రకాలు కూడా మనం నేర్చుకుందాం. ఇక సమాపక క్రియల్లో చూస్తే ఏ క్రియ వలన వాక్యము పూర్తి అవుతుందో అది సమాపక క్రియ. ఏ క్రియ వలన వాక్యము పూర్తి అవుతుందో ఆ క్రియను సమాపక క్రియ అంటారు. వాక్యాన్ని పూర్తి చేసేది ఏంటి? దేన్ని పూర్తి చేస్తుంది? వాక్యాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ. సంపూర్ణ అర్థం వస్తుంది అనమాట ఆ వాక్యం చదివినప్పుడు. ఇవి మనకి 8 విధాలుగా కనిపిస్తాయి. ఒక్కో విధం ఎట్లా ఉందో చూద్దాం. భూతార్థకము. భూతార్థకము భూతకాలాన్ని తెలిపేది. భూత అంటే గతించిన కాలం, భూతకాలం. భూతకాలమును తెలిపేటువంటిది. కీర్తన అన్నం తిన్నది అంటే కీర్తన అన్నం తినేసింది అనేది గతం, అయిపోయింది. లేదా రాజు సినిమా చూసేసిండు, అయిపోయింది, అట్లా అన్నమాట. అంటే అయిపోయింది, గతించిన దాన్ని తెలిపేటువంటి క్రియ ఇక్కడ భూతార్థకము. అట్లనే వర్తమానార్థకం, జరుగుతున్న పని తెలిపేది, జరుగుతూ ఉన్నట్టు. అంటే ప్రెజెంట్ టెన్స్, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా, అట్లా. ఇక్కడ వర్తమానార్థకము, జరుగుతున్న పని తెలియజేసేది. చదువుతున్నారు, రాస్తున్నారు, పాడుతున్నారు, ఆడుతున్నారు, పరిగెడుతున్నారు, ఇట్లాంటివన్నీ వర్తమానార్థకాలు. ఇక భవిష్యతార్థకం, జరగబోయేది చెప్పేటువంటి క్రియ అన్నమాట. అంటే చదువుతాడు, చూస్తాడు, చేస్తాడు, పాడతాడు, ఇట్లాంటి ఇవన్నీ కూడా భవిష్యతార్థకాలు. ఇంకా తద్ధర్మార్థకాలు ఉంటాయి. తద్ధర్మార్థకాలు అని అంటే నిత్య సత్యాలను తెలిపేవి. నిత్య సత్యాలు ఉంటాయి మన ప్రపంచంలో, లోకంలో కొన్ని. ఏంటి అవి? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, నిత్య సత్యం అది. నక్షత్రములు ప్రకాశిస్తాయి, నదులు ప్రవహిస్తాయి, ఇట్లాంటి కొన్ని. ఇవన్నీ కూడా నిత్య సత్యాలు. ఇవన్నీ కూడా తద్ధర్మార్థక క్రియలు అంటాం వీటిని. ఆ తర్వాత విద్యార్థకము, విధులను ఆజ్ఞలను తెలియజేసేటువంటి, విధులను ఆజ్ఞలను తెలియజేసే క్రియారూపాలను విద్యార్థకము అంటాం. ఈ విద్యార్థకము ఇవన్నీ మళ్ళీ మనకి ఎక్కడొస్తాయి అంటే వాక్యం చెప్పుకునే దగ్గర వస్తాయి. వాక్యంలో మనకి స్పెషల్గా మనకి ఇవ్వడం జరిగింది. సందేహార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, అనుమత్యర్థక వాక్యాలు, విద్యార్థక వాక్యాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అధ్యయనం చేసేటప్పుడు మళ్ళీ మనకి క్రియలు ఇవన్నీ కూడా మనకి అవసరం అన్నమాట. ఈ అవగాహన ఉంటే మన వాక్యాలని చాలా సులభంగా ఆ క్లాస్ మనం అర్థం చేసుకోగలుగుతాం, దానికి సంబంధించిన బిట్స్ చేయగలుగుతాం. సరే, ఇక్కడ విధులను ఆజ్ఞలను తెలియజేసేటువంటి క్రియారూపాలను విద్యార్థకం అంటాం. ఉదాహరణకి నీవు వెళ్ళుము ఆజ్ఞ, మీరు చదవండి అట్లా అన్నమాట ఆజ్ఞ. ఇట్లాంటి ఇవన్నీ కూడా విద్యార్థకాలు. తర్వాత మనం ఏంటి ఇప్పుడు సమాపక క్రియల్లో రకాలని చూస్తున్నాం. ప్రార్థనార్థకాలు, ప్రార్థనాపూర్వకంగా అంటే విధేయంగా అట్లా మనం బతిలాడే విధంగా ఉండేయండి. నీవు దయచేసి చదువు, నీవు దయచేసి చదువు, అయ్యా ఇటువైపు రండి, నీవు దయచేసి చదువు, అయ్యా ఇటువైపు రండి, అమ్మ కాస్త పాడు, ఇట్లాంటివన్నీ కూడా. అంటే ఇవన్నీ ప్రార్థనార్థకంగా ఉంటాయి కాబట్టి వీటిని ప్రార్థనార్థక క్రియలు అంటాం. ఆ తర్వాత ఉభయ ప్రార్థనార్థకాలు కూడా ఉంటాయి ఇందులోనే. అంటే ఎట్లా అంటే ఎదుటి వాళ్ళతో పాటు వాళ్ళు కూడా కలుపుకొని, అంటే మనము ఎదుటి వాళ్ళు ఇద్దరు కలుపుకొని చెప్తాం. దయచేసి మనం చదువుదాం, దయచేసి మనం చదువుదాం, లేకపోతే దయచేసి మనం ఆడుదాం, ఇట్లాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా ఉభయ ప్రార్థనార్థకాలు. ఇంకా అనుమత్యర్థకాలు, అనుమతిని తెలిపేవి. నీవు వెళ్ళవచ్చు, మీరు పాడవచ్చు, ఇట్లాంటి కొంచెం ఎక్కడో ఒక చోట కొంత వస్తుంది కన్ఫ్యూజన్, కానీ మ్యాక్సిమం గుర్తుపట్టవచ్చు ఇవి. ఇక ఆశిష్యాపార్థకాలు, ఆశిష్యాపార్థకాలు అందులోనే ఉంది చూడండి. ఆశీస్సులు ఉంటాయి, శాపాలు ఉంటాయి. ఆశిష్యాపార్థకాలు అంటాం. ఇది 2 రకాలు, ఆశీర్వాదార్థకము, శాపార్థకము. అంటే ఇప్పుడు ఆశీర్వాదార్థకము అని అంటే శుభాన్ని కోరేది. శుభాన్ని కోరడం అంటే మనం వాళ్ళకి ఎదుటి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ దీవిస్తూ ఉంటారు కదా, అవన్నమాట. మీకు సకల శుభాలు కలుగుగాక, మీకు సకల శుభాలు కలుగుగాక, ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ఇట్లా అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? విజయీ భవ, టెట్రాస్ రాయబోయే వాళ్ళందరికి మంచి మార్కులు రావాలి, విజయీ భవ అంటాం. అంటే అదంతా కూడా ఆశీర్వాదార్థకం అట్లా. తర్వాత శాపార్థకం, శాపార్థకం అంటే ఇంకా ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం, లేకపోతే వాళ్ళకి నష్టం జరగాలి అని కోరుకునేటువంటి క్రియలు.
ఇవి చూడండి, ఉదాహరణకి నీకు అన్ని కష్టములే వచ్చుగాక, నీకు అన్ని కష్టములే వచ్చుగాక, నీ వ్యాపారంలో నష్టములే వచ్చుగాక, ఇట్లా అన్నమాట. ఇవన్నీ కూడా శాపార్థకములు. ఇక అసమాపక క్రియలు చూస్తే ఏ క్రియ వల్ల వాక్యం పూర్తి కాదో ఆ క్రియని అసమాపక క్రియ అంటాం. ఏ క్రియ వల్ల అయితే వాక్యం పూర్తి కాదో దానిని ఏమంటాం? అసమాపక క్రియ అంటాం. ఇవి మళ్ళీ మనకి 8 విధాలుగా కనిపిస్తాయి. క్వార్ధకము, తర్వాత చేదర్థకం, ఇవన్నీ చాలా ఉన్నాయి లిస్ట్ అసమాపక క్రియల్లో. ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇందులో క్వార్ధకము చూస్తే భూతకాల అసమాపక క్రియ. ఇది చాలాసార్లు డిఎస్సిలో కూడా బిట్టు అడిగినటువంటిది, ప్రశ్నగా వచ్చినటువంటిది. కాబట్టి ఇదనే కాదు, అప్పుడు అది వచ్చింది, ఇక్కడ ఈ విభాగంలో ఇంకే రకంగా నెక్స్ట్ క్వశ్చన్ రాబోతుందో అనే విధంగా అభ్యర్థి చదవాల్సి ఉంటుంది. క్వార్ధకము అంటే భూతకాల అసమాపక క్రియ ఇస్తాడు. భూతకాల అసమాపక క్రియ క్రింది వానిలో అన్నప్పుడు కింద చూసుకోవాలి ఏది అనేది గుర్తుపట్టాలి. ఎప్పుడు గుర్తుపడతాం? మనకు ఆ ఎగ్జాంపుల్స్ తెలిసినప్పుడు, ఆ క్రియల మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే గుర్తుపడతాం. అప్పుడు చూడండి, క్వార్ధకము అంటే భూతకాల అసమాపక క్రియ అనుకున్నాం కదా. అవి ఎట్లా రూపాల్లో ఉంటాయి అంటే తిని, చూసి, పోయి, వెళ్ళి. ఇప్పుడు ఇందాకేమో సమాపక క్రియలు చెప్పుకున్నాం. అవేంటి, మనకి మొత్తం పూర్తి అయిపోతుంది, వాక్యం అంతా కూడా సంపూర్ణమైన చదివితే సంపూర్ణమైన అర్థం మనకి అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పుకునే మనం అసమాపక క్రియలు, ఇవన్నీ ఎట్లుంటాయి? ఇన్కంప్లీట్గా ఉంటాయి, అసంపూర్ణంగా, అంటే వాక్యము పూర్తి కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా తిని, వెళ్ళి, తాగి, ఆడి, పాడి. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. తిని అన్నప్పుడు ఏంటి, చివర ఈ వస్తుంది, పాడి ఈ వస్తుంది, తాగి ఈ వస్తుంది. అంటే భూతకాల అసమాపక క్రియ క్వార్ధకము, అందులో ఇకారము చివర ఉంటుంది అనేది కూడా గమనించండి. ఇక వ్యతిరేక క్వార్ధకము అంటే క్వార్ధకమునకు వ్యతిరేకమైనది. ఇందాక తిని అన్నం అంటే తినక, చదివి అన్నం చదవక, వెళ్ళి అన్నం వెళ్ళక, అంతే వ్యతిరేకంగా. ఇక శత్రర్థకము. శత్రర్థకము అంటే వర్తమానకాలిక అసమాపక క్రియ. ఇక్కడ ఇది కూడా బిట్టుగా వచ్చే అవకాశం ఉంది, వచ్చింది కూడా కొన్నిసార్లు కొన్ని పరీక్షల్లో. వర్తమానకాల అసమాపక క్రియ ఏమిటి అంటాడు. అప్పుడు శత్రర్థకము అని గుర్తుండాలి. ఆ వాక్యం ఎలా ఉంటుందో కూడా గుర్తుపట్టగలగాలి. సీత అన్నము తింటూ పుస్తకం చదువుతున్నది. సీత అన్నము తింటూ పుస్తకం చదువుతున్నది. తింటూ కంప్లీట్ కాలే, ఇంకా పూర్తి కాలేదు, తింటూ అన్నం. కాబట్టి ఇది వర్తమాన కాల అసమాపక క్రియ. బాలుడు అన్నము తింటూ టీవీ చూస్తున్నాడు, ఇట్లాంటివి అన్నమాట. తర్వాత చేదర్థకము. చేదర్థకము అంటే భవిష్యత్ కాలానికి సంబంధించి ఉంటుంది. ఇది ఇక్కడ ప్రధానంగా కార్యాకారణ సంబంధమైనటువంటి క్రియల్లో నిబంధనతో కూడినటువంటి కారణ సంబంధమైన క్రియ ఇది. నిబంధన ఉంటుంది, ఆ నిబంధన ఉంటే ఆ నిబంధన ప్రకారం అయితేనే అది అవుతుంది, లేకుంటే ఉండదు, కాదనమాట. అంటే అట్లా అయినదే ఉంటుంది ఇక్కడ చేదర్థకంలో. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇక్కడ ఎట్లా అంటే ధాతువుకి ఏం చేరుతాయి ప్రత్యయాలు అంటే ఇనన్, తే, తర్వాత అయితే. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడుగుతాడు కూడా. చేదర్థకానికి సంబంధించిన ప్రత్యయాలు అన్నప్పుడు ఇనను, తే, అయితే అనేవి గుర్తుండాలి. ఇవి చేరడం వల్ల అట్లా రూపం మనకి ఏర్పడుతుంది అనమాట. అంటే నిబంధన కార్యాకారణ అంటే ఒక కార్యకారణ సంబంధం అంటే ఏంది, ఒక కార్యం జరగడానికి అంటే ఒక పని జరగడానికి ఆ సంబంధం ఉన్నటువంటి, అంటే ఆ పని జరగడానికి దానికి కారణం ఏదో ఉంటుంది, అది ఉండడం వల్లనే ఈ పని జరుగుతుంది అనమాట. ఒకవేళ మనం ఒక పని జరగలేదు అనుకోండి, ఒక కారణాన్ని చెప్తాం కదా, అందువల్లే నాకు ఈ పని జరగలేదు అని. సరే, జరగలేదు అనేది ఇంకో దగ్గర వస్తుంది మనకు, కానీ ఇప్పుడు ఇక్కడ ఒకటి జరిగింది అని అంటే దానికి కారణాన్ని బట్టి మనం చెప్తాం అనమాట. అది చేదర్థకం. ఇక్కడ చూద్దాము, మనము ఉదాహరణ చూస్తే వానలు కురిస్తే పంటలు పండుతాయి అంటే కురిస్తే, స్తేలో తే ఉంది, అట్లా అనమాట. వానలు కురిస్తేనే పంటలు పండుతాయి. బాగా చదివితేనే ఉద్యోగం వస్తుంది, బాగా చదివితే ఉద్యోగం వస్తుంది అంటే తే ఉంది కదా, అట్లా. ఇవన్నీ కూడా అంటే చేదర్థకాన్ని గుర్తుపట్టడానికి బాగా చదివితే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. అంటే కారణము ఉంది, నిబంధనతో కూడి ఉంది ఆ కారణం, అట్లా కారణ సంబంధమైనటువంటి క్రియ అన్నమాట ఇది. తర్వాత హేత్వర్థకము. కార్యాకారణ సంబంధమైనటువంటి క్రియలలో కారణ సంబంధమైన క్రియకు హేత్వర్థకం అని పేరు.
కారణ సంబంధమైన క్రియ. ఇందాక నిబంధనతో కూడినటువంటిది అది. ఇది చూద్దాం ఎట్లనో. వానలు కురిసి పంటలు పండాయి. వానలు కురిసి పంటలు పండాయి అంటే పంటలు పండడానికి ఇక్కడ ఒక కారణం, అంటే కారణాన్ని ప్రధానంగా చెప్తున్నాం ఇక్కడ. కురిసినాయి కాబట్టి పండుతున్నాయి అని. కొంచెం స్వల్పకాలిక తేడాలతో ఉంటాయి, గుర్తుపట్టాలి. కార్యకారణ సంబంధమైన క్రియలలో కారణ సంబంధమైనటువంటి క్రియకు హేత్వర్థకము అని పేరు. ఇది భూతకాలానికి సంబంధించింది, అంటే జరిగిపోయింది ఆల్రెడీ. వానలు కురిసి పంటలు పండాయి. బాగా చదివి ఉద్యోగం తెచ్చుకున్నాడు. అట్లా ఇక్కడ అంటే హేత్వర్ధకానికి సంబంధించి. తర్వాతకి అప్యర్థకం చూద్దాం. ఇది హేత్వర్ధకానికి వ్యతిరేకమైంది. కారణ సంబంధమైన క్రియ ఉంటుంది కానీ జరగదు పని. ఇందాక పని జరిగింది, పని జరిగినప్పుడు హేత్వర్ధకము అన్నాం. అంటే వానలు కురిసినాయి, పంటలు పండినాయి, బాగా చదివిరు, ఉద్యోగం వచ్చింది. అప్యర్థకానికి ఏంటి? వ్యతిరేకం అనమాట ఒక విధంగా. ఎట్లా అంటే ఇప్పుడు కారణం ఉన్న ఒక కారణం ఉంది కార్యం నెరవేరకపోవడానికి. ఉదాహరణకి వానలు కురిసినా పంటలు పండలేదు అంటే వానలు కురిసినా పండలేదు అంటే ఎందుకు పండలేదు అంటే దానికి మళ్ళీ ఏమైనా ఎరువులు తక్కువైనాయో, లేకపోతే నేల బాలేదో, నీటి సరఫరా సరిగలేదో, ఏదో ఒక అట్లా అనమాట. సరైనటువంటి సమయంలో వానలు అందలేదో, ఇట్లాంటి కారణాలు ఏవైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎట్లా కారణ సంబంధమైనటువంటి క్రియ ఉన్నప్పటికీ ఆ కార్యం నెరవేరదు, అంటే ఆ పని జరగదు. వానలు కురిసినా పంటలు పండలేదు, కావ్య బాగా చదివినా ఉద్యోగం రాలేదు. తర్వాత ఇట్లాంటి దాంట్లో ఈ క్రియల్లో ఇనా అనే ప్రత్యయం వస్తుంది, అది గమనించండి. అప్పుడు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అప్యర్థకం అనగానే ఈనా, అప్యర్థకం అనగానే ఈనా అనే ప్రత్యయం గుర్తుంటే కురిసినా పంటలు పండలేదు అంటే ఇక్కడ ఇస్తాడు. ఉదాహరణకి ఒక వాక్యాలు ఇస్తాడు, ఒక 4 వాక్యాలు ఇచ్చి ఇందులో అప్యర్థకాన్ని గుర్తించండి అని అంటాడు. లేదా క్రింది వానిలో ఒక వాక్యమే ఇచ్చి అప్యర్థక 2 వాక్యాలు ఇచ్చి అప్యర్థక వాక్యంగా మార్చమని అడగొచ్చు. అట్లా అనమాట. గుర్తించమని అడిగినప్పుడు తెలవాలి ఇది. తుమున్నర్థకము ఒక పని చేయడం కోసం మరొక పని చేసినప్పుడు ముందుగా చెప్పబడిన ఒక పని చేయడం కోసం మరొక పని చేస్తాం. అట్లా ముందుగా చెప్పబడిన దాన్ని తుమున్నర్థకం అంటాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆటలాడాలంటే నాకు ఒక మైదానం కావాలి. అంటే నేను ఆటలు ఆడడానికి మైదానానికి పోతా. అట్లనే ఇప్పుడు సపోజ్ ఒక బాలుడు పాఠశాలకు చదువని పోయాను, ధోని మైదానమునకు ఆడని పోయాను, బాలుడు పాఠశాలకు చదవని పోయాను. అంటే ఒక కార్యము, ఒక పని చేయడం కోసము మరొక పని చేస్తున్నాం. అప్పుడు ముందు చెప్పబడిన దాన్ని అంటే ఆ క్రియని తుమున్నర్థకం అంటాం. అట్లా అన్నమాట. తర్వాత అనంత్యార్థకం ఒక పని జరిగిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని తెలుపుతుంది అనమాట. ఒక పని జరుగుతుంది, దానివల్ల ఇంకోటి జరుగుతుంది, అది అనంత్యార్థకం. ఉదాహరణకి ఇక్కడ సూర్యచంద్రులను గుర్తుపెట్టుకుంటే అనంత్యార్థకం గుర్తుంటుంది. చంద్రుడు ఉదయించినప్పుడు కలువలు వికసిస్తాయి, అది సహజంగా జరిగేటువంటి ప్రకృతిలో. అట్లానే సూర్యుడు వస్తేనే తామరలు వికసిస్తాయి. అంటే సూర్యుడికి, తామరలకి, చంద్రుడికి, కలువలకి ఉంటుందన్నమాట. అట్లాంటి అంటే ఇక్కడ ఒకటి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి మార్పు కనిపిస్తూ ఉంటుంది, అది అనంత్యార్థకం. ఇంకా క్రియా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి క్రియలు మళ్ళీ 2 రకాలుగా కనిపిస్తాయి. అది పరస్మై పదం, ఆత్మనే పదం. పరస్మై పదము అంటే చూడండి, తన కోసమే కాకుండా ఇతరుల కోసం పనిచేస్తే, తన కోసమే కాదు ఇతరుల కోసం కూడా పనిచేసినప్పుడు దాన్ని పరస్మై పదం అంటాం. అంటే అమ్మ అన్నం వండుతుంది, అమ్మ అన్నం ఒక్కతే వండుకొని తినదు కదా, అమ్మ అన్నం వండుతుంది అంటే అందరి కుటుంబంలో ఉన్న అందరికీ పెడుతుంది. అట్లా అంటే అమ్మ అన్నం వండుతుంది అన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది, తన కోసమే కాకుండా ఇతరులకు కూడా వర్తిస్తుంది. అట్లాంటిది పరస్మై పదం. ఇంకా ఆత్మనే పదం. రమ వండుకొనుచున్నది, అన్నం వండుకొనుచున్నది రమ అంటే తన కోసం వండుకుంటుంది. ఆత్మనే పదము అని అంటే తన కోసం మాత్రమే పని చేస్తే, పని జరిగితే అక్కడ అది ఆత్మనే పదము అనేది గుర్తుపెట్టుకోండి. ఆత్మనే పదంలో కొను అనేటువంటి ప్రత్యయం ఒకటి చేరుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక క్రియా విశేషణం. క్రియలను అంటే మనకు మామూలుగా ఇప్పుడు క్రియల వరకు చూసినాం మనం. క్రియల్లో మామూలుగా మనకి కర్మను బట్టి, ఆ తర్వాత వాక్యం ఎట్లా పూర్తవుతుందనే దాన్ని బట్టి, అంటే సకర్మక, అకర్మక, సమాపక క్రియలు, ఆ తర్వాత అసమాపక క్రియలు, ఇవన్నీ చూసినాం మనం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం క్రియా విశేషణం చూద్దాం. క్రియలను విశేషించు పదములను క్రియా విశేషణాలు అంటారు. క్రియలను విశేషించి చెప్తాం.
ఇప్పుడు మనకు ఫస్ట్ పార్ట్లో కూడా వచ్చింది ఇది. అర్జునుడు వేగంగా బాణములు సంధిస్తాడు అంటే అర్జునుడు బాణాలు సంధిస్తాడు అనేది మామూలుగా కామన్ లైన్. కానీ వేగంగా సంధిస్తాడు అంటే వేగంగా అని చెప్పినప్పుడు పర్టికులర్గా విశేషించి చెప్తున్నాం అక్కడ అనేది. అంటే అట్లా చెప్పినప్పుడు గాలి వీస్తుంది, కామన్గా నెమ్మదిగా గాలి వీస్తుంది అన్నప్పుడు క్రియా విశేషణం నెమ్మదిగా అని పెడుతున్నాం కాబట్టి నెమ్మదిగా వీస్తుంది అన్నప్పుడు క్రియా విశేషణం. ఇట్లా తర్వాత ఒక క్రియ ఎప్పుడు అంటే క్రియా విశేషణాలు మళ్ళీ మనకి ఎట్లా గుర్తుపట్టాలి, ఇంకో రకంగా కూడా వస్తాయి. ఒక క్రియ ఎప్పుడు ఎలా ఎక్కడ జరిగిందో చెప్తుంది క్రియా విశేషణం అనేది. మధ్యాహ్నం నా కూతురు పట్టెడన్నం పెట్టింది. మధ్యాహ్నం అంటే ఇక్కడ చూడండి క్రియ ఎప్పుడు ఎలా ఎక్కడ జరిగిందో కూడా చెప్తుంది అనమాట. మధ్యాహ్నం నా కూతురు పట్టెడన్నం పెట్టింది అన్నప్పుడు మధ్యాహ్నం అనేది ఇక్కడ క్రియా విశేషణం. పట్టెడన్నం అనేది కర్మగా ఉంటుంది, నెక్స్ట్ విశేషణం ఈ పదం. అయితే ఇక్కడ మధ్యాహ్నము క్రియా విశేషణం అనేది గుర్తుపట్టాలి. అంటే సమయానికి సంబంధించి కూడా క్రియా విశేషణాలు కనబడతా ఉంటాయి. ఒక క్రియ ఎప్పుడు ఎలా ఎక్కడ జరిగిందో చెప్తుంది. తర్వాత విభక్తులు అంటే మనకి ఇది సిలబస్లో ప్రత్యేకంగా కూడా ఇవ్వడం జరిగింది. విభక్తులు అనేది అంటే మనకు సిలబస్లో ప్రత్యేకించి ఉన్నటువంటి వాటిని కొంచెం చదవండి, ఎక్కువ దాన్ని చూడండి. అంటే మనకు అందులో మిళితమై వస్తున్నప్పటికీ క్రియలు ఉన్నాయి, సపరేట్గా ఇచ్చిరు, భాషా భాగాల్లో కూడా వస్తాయి. అంటే దానికి సంబంధించి కొంత అవగాహనని మనం ఎక్కువ పెంచుకోవాలి అని అర్థం, లోతుగా అధ్యయనం చేయాలి అని. సరే, విభక్తులు విషయానికి వస్తే విభక్తులు కూడా చిన్నప్పటి నుంచి అందరం చదువుతున్నవి. 6వ తరగతి నుంచి ఇంకా చెప్పాలంటే చిన్న క్లాసులో ప్రాథమిక స్థాయిలోనే పరిచయం అయితే 6వ తరగతిలో ఇంకా ఎక్కువ వాటిని ఉపయోగించడం, పిల్లలతో అభ్యాసాలు రకరకాలుగా చేయించేటువంటి అభ్యాసాలు మనకి 6వ తరగతి పాఠ్యపుస్తకాలలో కనిపిస్తాయి. తెలుగు పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాల చివర ఉన్నాయి విభక్తులు. ఇక దాని విషయానికి వస్తే భాషకు సంబంధించినటువంటి ప్రత్యయాలను కొన్ని విభాగాలుగా చేసిరు. అట్లా విభాగాలుగా చేసి వాటికి విభక్తులు అని పేరు పెట్టడం జరిగిందనమాట. పదాల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని విభక్తి తెలుపుతుంది, లేదా విభక్తులలో ఉన్న ప్రత్యయాల వల్లనే సంబంధం ఏర్పడుతుంది, పదాల మధ్య సంబంధం ఏర్పడుతుంది. వాక్యము మనకి అంటే మామూలుగా ఎవరికైనా కూడా అర్థం అవుతుంది అనమాట. విభక్తులు అది ఏ విభక్తి అని మనం గుర్తించాలి అంటే ప్రత్యయం తెలిస్తేనే మనం అదే విభక్తో గుర్తించగలుగుతాం. అట్లా విభక్తులు అసలు మనకి ఏమేమి ఉన్నాయి విభక్తులు అనేది ఒక లిస్ట్. సరే, మళ్ళీ ఒకసారి అందరికీ తెలిసే ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి మనం పునఃస్మరణ చేసుకుందాం విభక్తుల్ని. విభక్తులు ప్రధానంగా 7 రకాలుగా కనిపిస్తాయి మనకి. సంబోధన ప్రథమ విభక్తి చేరడం వల్ల మొత్తం విభక్తులు ఎన్నైనాయి? 8 విభక్తులుగా కనిపిస్తూ ఉంటాయి. సరే, ఇందులో మనం చూస్తే ఒక్కొక్క విభక్తిని కనుక చూస్తే డూము ఊలు ప్రథమ విభక్తి. మరి ఇక్కడ డూము ఊలు ప్రథమ విభక్తి అంటే ఎట్లా క్వశ్చన్స్ అంటే ఇంత చిన్న క్వశ్చన్స్ అంటే డూము ఊలు ప్రథమ విభక్తి లేకపోతే ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏమిటి అని అడగకపోవచ్చేమో, కానీ ఏవైనా వాక్యాలు ఇచ్చి ఇందులో లోపించినటువంటి విభక్తులు ఈ క్రింది వానిలో ఏవి అని అడిగే అవకాశాలు ఉండొచ్చు. అట్లా విభక్తుల్ని నేర్చుకుందాం. సరే, మొత్తానికి డూము ఊలు అంటే ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ అంటే చతుర్థి విభక్తి. తర్వాత కొరకున్, కై అంటే చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠి విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. తర్వాత అందున్నన్ సప్తమి విభక్తి, అందున్నన్. ఆ తర్వాత ఓ, ఓయి, ఓరి, ఓసి ఇట్లాంటి అన్నీ కూడా సంబోధనార్థకాలు కాబట్టి సంబోధన ప్రథమ విభక్తి అంటూ ఇవన్నీ కూడా మనకి విభక్తులు. వీటిని పదాల మధ్య సంబంధాన్ని తెలపడానికి ఉపయోగిస్తాం. ముఖ్యంగా విభక్తులు వస్తేనే సమాసాలు వస్తాయి, అది ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది. విభక్తులు రాకపోతే మనము ఇచ్చినటువంటి సమాస పదంకి విగ్రహవాక్యం రాయాలి కదా, ఆ విగ్రహవాక్యం రాయటానికి చాలా ఇబ్బంది అవుతుంది, రాయలేమని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి విభక్తులు వస్తేనే ఆ సమాస పదాలలో ఏ ప్రత్యయాలు సరిపోతాయి అని గుర్తుపట్టి ఆ సమాసాన్ని గుర్తుపట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా విభక్తులు రావాలి. ఆ తర్వాత మనకున్నటువంటివి ఆశ్చర్యార్థకాలు. ఆశ్చర్యార్థకాల్లో
ఏంటి ఇవి కూడా ఒకసారి చూద్దాం లిస్ట్. చిన్నవి ఇవన్నీ. ఆశ్చర్యము, సంతోషము, జుగుప్స, భయము ఇట్లాంటి పదాలని తెలిపేవి అన్నమాట ఆశ్చర్యార్థకాలు. కేవలం ఆశ్చర్యం అనగా ఆశ్చర్యమే అని అనుకోవద్దు. సంతోషమైన ఫీలింగ్ని కూడా చెప్తాము, భయము అట్లాగే జుగుప్స ఇట్లాంటి వాటి పదజాలాన్ని కలుపుకొని మనము ఆశ్చర్యార్థకాల లిస్టులో చదువుకోవాలి. ఆహా సీత ఎంత అందంగా ఉన్నది, ఆహా సీత ఎంత అందంగా ఉన్నది అంటాం. ఇక్కడ ఆహా అనేది ఆశ్చర్యార్థకం. చి చి ఇది అస్సలు బాలేదు, చి చి ఇది అస్సలు బాలేదు అంటే మనకు అది నచ్చలేదు, దాని పట్ల మనకు ఒక జుగుప్సా భావం ఉంది. లేకపోతే చీ చీ ఇతడు దుర్మార్గుడు అంటాం. ఆ చీచి అనేది ఆశ్చర్యార్థకం అనేది గమనించాలి. అయ్యో ఆమెకు అంత కష్టం వచ్చిందా అంటాం. అయ్యో అయ్యో అంటే ఆశ్చర్యార్థకం. ఆ తర్వాత ఆహా ఇవన్నీ మొత్తం ఒకలే. ఆహా, అయ్యో, భలి, లేకపోతే భలి బలి, భలిరా ఇట్లాంటివన్నీ కూడా ఆశ్చర్యార్థకాల లిస్టులో ఉంటాయి. దీనికి ఇంకొకటి ఏంది, గుర్తు కూడా నిలువు గీత ఉండి కింద చుక్క ఉంటుంది కదా, అది ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఆశ్చర్యార్థకము, ఆశ్చర్యార్థకాలని లిస్టు ఒకసారి గుర్తుపట్టే విధంగా చూసుకోండి. తర్వాత మొత్తం అంటే ఇప్పటి వరకు మనం ఇందులో ఈ లిస్టులో కనుక మొత్తం మనం ఒకసారి చూస్తే క్రియల్లో ప్రధానంగా మనకి సకర్మక అకర్మక క్రియలు దాని గురించి చర్చించినాం. కర్మను కోరేవి, కర్మని కోరనివి, తర్వాత వాక్యాన్ని పూర్తి చేస్తాయి చేయవు అని చెప్పేసి ఇట్లా మొత్తం వివరించుకున్నాం. ఆ తర్వాత ఈ క్రియల్లోనే భాగంగా వాక్యాన్ని పూర్తి చేసేదాన్ని బట్టి అంటే సమాపక క్రియలని అసమాపక క్రియలు అని వాక్యాన్ని పూర్తి చేసేదాన్ని బట్టి కూడా మనము క్రియలని చెప్పుకున్నాం. ఆ తర్వాత మనకు ఇంకా విభక్తులు, తర్వాత ఆశ్చర్యార్థకాలు ఇవి కూడా చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా భాషా భాగాల్లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంది. సముచ్చయాలు కూడా, సముచ్చయాలు ఏంటంటే మనం అవ్యయాల దగ్గరనే చెప్పుకున్నాం నిజానికి సముచ్చయాలని. సముచ్చయాలు మీకు వచ్చు అంటే ము ను అనేవి ఉకారం చివర ఉన్నటువంటి వాటికి రాముడును, ఇట్లా ఉకారం చివర లేని పదాలు తల్లి తండ్రి వాటికి తల్లియు తండ్రియు యు చేరుతుంది అనేటువంటివి సంబంధాన్ని అట్లా కలపడానికి ఉపయోగిస్తూ ఉంటాం వాటిని. సో ఇవన్నీ కూడా మనకి భాషా భాగాల్లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది భాషా భాగాలకు సంబంధించినటువంటి క్లాసు. మరొక క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.